దేవునికే మహిమ కలిగిన గాక. ప్రభునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావును నేను కూడా క్షేమంగా ఉన్నాను. మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో మీకు శుభములు మరియు శాంతి కలుగునుగాక. ఈ దినాన్ని మేము ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు సిద్ధపడదాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరలా చదువును గమనించండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువుకున్న లేఖన భాగాన్ని వివరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటున్న సహాయం చేశారు. వివరించుకున్నట్టుకు నిలబడుచున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా నోటిని నా నాలుకని మీ స్వాధీనించుకున్నాను ప్రభు. విడిచున్నటువంటి బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతిదినము లేదా అనుదినము చదువుతున్నటువంటి బైబిల్ చదువుతున్నటువంటి దేవుని పిల్లలకి ఈ వాక్యము సుపరిచితమే. అయినప్పటికీ దినాన ప్రభు మన ముందుకి ఈ వాక్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి మనం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. కాబట్టి పర్వతములంటే మనము భౌతికమైనటువంటి ఆ పర్వతాలని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలకి అనువదించడానికి ఈ పర్వతాలని మనకి చూసినగా చూపిస్తూ ఉంటాడు. చాలా మంది బైబిల్ విమర్శకులు లేదా క్రీస్తు విమర్శకులు వాళ్ళకి అర్థం కాక ఈ యొక్క భౌతికమైన విషయాలను పట్టుకుని వేలాడుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలుగా వాటిని మన ఆత్మీయ జీవితానికి అనువదించుకోవడానికి దేవుడు మనకు అర్థమయ్యే విధంగా ఈ విషయాలని చెప్పడం అనేది జరిగింది. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీకు భూ సంబంధమైన విషయాలే మీకు చెప్తే అర్థమవుతులేదు, ఇక పరలోక సంబంధమైన విషయాలు మీకు ఎలాగ అర్థమవుతాయి అనేవారు. అంటే సువార్త ప్రకటించినప్పుడు ముత్యాలతోని, చేపలతోనూ, వలలతోనూ, సముద్రంతోనూ, దోణితోనూ ఇలాగా ఆ ప్రకృతి సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు పోల్చి చెప్తూ వచ్చేవారు. ఇదే బైబిల్ యొక్క బైబిల్ యొక్క సువార్త ప్రకటించేటువంటి విధానాన్ని అపోస్తుల ద్వారా లేదా క్రీస్తు ద్వారా మనము నేర్చుకున్నాం. మనం కూడా అదే విధంగా మనం ప్రకటిస్తూ వస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. మన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని అలా మనము దినదినము మనం వృద్ధి చెందుతూ ఉంటే, మనం పెద్ద ఎదుగుతూ ఉంటే మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అయితే పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. పరిస్థితులు కూడా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయన్నమాట. చాలా కష్టంగా ఉంటాయి. ఆ పరిస్థితులు బయటకు చెప్పుకోవటం కూడా ఆ పరిస్థితి అంటే ఒకసారి ఇంట్లో వండుకోవటానికి కూడా బియ్యం ఉండవు, చేతుల్లో చిల్లుగా ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా మనకి వస్తాయన్నమాట. అంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదండి. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో ఆర్థిక పరిస్థితులే కాకుండా స్నేహితులు కూడా మారిపోతూ ఉంటారు. మనం చదువుకున్నప్పుడు స్నేహితులు ఇప్పుడు మనతో లేరు. అలాగే మనకి చిన్నప్పుడు బాల్యంలో ఉన్న స్నేహితులు కూడా మనతో లేరు. కొంతమంది బ్రతుకున్నారు, కొంతమంది చచ్చిపోయారు. అలాగే మన జీవితంలో వాళ్ళు కూడా మారిపోతూనే ఉంటారన్నమాట. అలాగే ఎన్నో సమస్యలు మనకు వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యం ఏమంటుందంటే, మారని నా కృప అంటుంది. చూడండి, దేవుని కృప ఏమంటుందంటే, మారని నా కృప, మారదు నా సమాధానం నిబంధన అంటుంది. ఇక్కడ వాగ్దానంతో కూడినటువంటిది అన్నమాట. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటే ఆయన చెప్తున్నాడు, చూడండి ఏమన్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే, జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. జాలిపడి, ఏమండి
జాలిపడి, అంటే ఎవరి మీద? మనుషుల మీద, ఆయన పిల్లల మీద, ఆయన ఆశ్రయించిన వారి మీద జాలిపడి ఏమని వాగ్దానం ఉండేది? నా కృప నిన్ను విడిచిపోదు. ఈ మాట చెప్పడానికి వేటిని పోల్చాడు? పర్వతాలను పోల్చాడు. అదేవిధంగా మరల వేటిని పోల్చాడంటే మెట్టలు, అంటే మెట్ట ప్రాంతం అంటే తెలుసు కదా, మెట్ట ప్రాంతం అంటే మెరక ప్రాంతం. భూకంపాలు వచ్చిననుకోండి ఎక్కడ చెల్లాచెదరు అయిపోతాయి. మీకు అర్థమవుతుందండి. మెట్టలు పర్వతములను తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. అంటే అవైనా ఒకవేళ పోతే పోవచ్చు. పర్వతాలు నిజంగా చెప్పాలంటే అవి ఎప్పుడు స్థిరంగా ఉంటాయండి. పర్వతాలు అంత బేగా అక్కడి నుంచి తొలగించలేరు, చాలా కష్టం. కానీ ఒకవేళ అవైనా సరే తొలగిపోవచ్చు, కానీ నా కృప నిన్ను తొలగిపోదు అని చెప్తున్నాడు. ఇక్కడ పర్వతం తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, పర్వతాలు స్థిరత్వానికి, అంటే పర్వతాలు స్థిరంగా ఉంటాయి, వాటిని అందుకని మనకి పోల్చి ప్రభు చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే జీవితంలో ఈ పర్వతాలు అనేవి ఏంటో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆరోగ్య సమస్య, క్యాన్సర్ వచ్చిందంటారు. ఇది డాక్టర్ల దగ్గరికి వెళ్తే, అమ్మా ఇది మెల్లిగా మందులు వాడవలసిందే కానీ ఇది తగ్గేంత అవకాశాలు లేవు, జాగ్రత్తగా మీరు మందులు వాడుకుంటూ అలాగే మీరు కాలం గడపాలని చెప్తారు. కానీ దేవుని కృప, మిరాకిల్ ఎలా ఉంటుందంటే అవి డాక్టర్లకు అసాధ్యమైంది కూడా దేవునికి సాధ్యము. దేవునికి అసాధ్యమైంది అంటూ ఏదీ లేదన్నమాట. కాబట్టి మరి కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య రావచ్చు, అన్నదమ్ముల మధ్య రావచ్చు, ఫ్యామిలీల మధ్య రావచ్చు. కాబట్టి కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ పరీక్షలు. ఏమండి, ఆర్థిక ఇబ్బందుల గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. ఆత్మీయ పరీక్షలు ఏంటంటే సంఘాల్లో కూడా ఆత్మీయుల మధ్య మరి కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి అన్నమాట. లేదా మన భక్తి జీవితంలో కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 2వ వచనం చూస్తే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతంలో మునిగిపోయినను మేము భయపడము. ఎందుకని? దేవుని కృప మాకున్నది, నాకున్నది. ఇది ఎవరు చెప్తున్నాడు? కీర్తనకారుడు చెప్తున్నాడు. అలా మనం చెప్పేటువంటి స్థితిలో మనం ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తాం. అదేవిధంగా దేవుని పిల్లలకు సమస్యలు రావు అని కాదు. మీకు అర్థమవుతుందండి? దేవుని పిల్లలకి ఏంటి, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకేంటి, భక్తి పనులకేంటి, సేవకులకేంటి, సమస్య అనేది భూమి మీద ఉన్న మనుషులకే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అయితే సమస్య రాదని దేవుడు చెప్తున్నాడా? ఆలోచన చేయండి. మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీకు సమస్య రాదు, ఎటువంటి సమస్య రాదని దేవుడు చెప్తున్నాడా? అలా చెప్పట్లేదు. ఆయన ఏమంటే సమస్య వస్తుంది, కానీ నా కృప మీకు తోడుగా ఉంది. మీకు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు 3 సార్లు అడిగాడు, ప్రభువా నాలో ఉన్న ముళ్ళు ఏదో తీసుకుందాం, దాంట్లో తీసేవయ్యా అని అంటే ఆయన ఏమన్నాడు? నా కృప నీకు సరిపోద్ది, ఆ ముళ్ళు అలాగే ఉంచు. మీకు అర్థమవుతుందండి? నా కృప నీకు చాలు అంతే. అంటే దేవుని కృప ఉంటే మనకి ఏ రోగం ఉన్నా పర్వాలేదు, మనకి ఏ సమస్య ఉన్నా మనకు పర్వాలేదు. మీకు అర్థమవుతుందండి? మనకి దేవుని కృప అంటే, అసలు కృప అంటే ఏమిటి? ఒకసారి మనం దాని గురించి ఒకసారి వివరించుకుందాం. కృప అంటే ఏమిటి అని అంటే, మనము ఇక ఈ పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళు చేసినటువంటి పాపాలకి బలి అర్పణలు ఇస్తూ వచ్చేవారు, రక్తాన్ని సిందిస్తూ వచ్చేవారు. కోళ్ళేకయో ఎడ్లేకయో రక్తాన్ని వాళ్ళు సిందిస్తూ వచ్చేవారు, ఏటాటా సిందిస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు మనకి ఏం జరిగింది? నూతన నిబంధనలో మనకు నిబంధన ఏంటంటే, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తుల వారు పరలోకంలో దేవునిగా ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీదకి మానవ మాతృడిగా వచ్చి ఈ యొక్క శరీరాన్ని ధరించుకుని మన మధ్య మానవుడిగా సంచరించి మన పాపములన్నీ కూడా, అంటే లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోసుకుని ఆయన మన నిమిత్తం మనందరి కొరకు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఆ కలవరి శిలువలో మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఆయన కడవరి బొట్టు వరకు కూడా రక్తాన్ని కాచారు. ఇప్పుడు మనము ఎటువంటి క్రయధనం చెల్లించని అవసరంలా. మన పాపాలకి, మనం చేసినటువంటి అతిక్రమాలకి, మనం చేసిన దుర్మార్గాలకి మనం ఎటువంటి క్రయధనం కూడా చెల్లించడం అవసరం లేదు. ఓ ప్రభువా, నేను పాపని ఒప్పుకుంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధనడు, వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కడుకును పొందును. ఓ ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నువ్వు నాయన, నువ్వు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చావా,
నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నేను పొందవలసిన అవమానాన్ని, నేను పొందవలసిన శిక్షను నువ్వు పొందావా ప్రభు? నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావా? నా కొరకు నువ్వు తిరిగి లేచావా? ప్రభు, నేను నిన్ను నమ్ముకుంటాను ప్రభు, నా పాపాలను క్షమించి ప్రభు, నా తప్పుదలను ఒప్పుకుంటానని మీరు ఒప్పుకున్నట్లయితే చూడండి, మీరు ఏ బలి ఒక్కర్లేదు, మీరు ఇక ఏ విధమైనటువంటి అర్పణలు అర్పించిన అవసరం లేదు. కానీ దేవుని సన్నిధిలో మీరు మీ యొక్క పాపాలను ఒప్పుకుని ప్రభు మీ కొరకు త్యాగం చేసినటువంటి త్యాగాన్ని గుర్తిస్తే మీ పాపాలన్నిటి కూడా అవి రిమూవ్ అయిపోతాయి. అర్థమవుతుందండి? అది దేవుని కృప. దేవుని కృప. ఇవాళ దేవుని కృప తెలియని వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడికో కొండల ప్రాంతాలు వెళ్తున్నారు, అక్కడెక్కడో మరి ఏయో ప్రాంతాలు వెళ్తున్నారు, జపాలు తపాలు ఎన్నెన్నో చేసుకుంటూ ఉన్నారు. కానీ మనకి ప్రభు చెప్పినటువంటి కృప ఏం చెప్తుందంటే, నీకు నా మీద విశ్వాసం ఉంచు, నమ్మి బాప్తిస్మం పొందినోడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చెబుతున్న మాటని మనం శ్రద్ధగా గమనించినట్లయితే మరి బైబిల్ నుంచి రెండు ఉదాహరణ మనం చూసుకుందాం. పేతురు యేసును 3 సార్లు ఎరగనని చెప్పాడు. పేతురు యేసుని ఎరగనని 3 సార్లు, అయినా దేవుని కృప అతను విడిచిపెట్టలేదు. చూడండి, అంటే మిమ్మల్ని కూడా పేతురులాగా అబద్ధాలు ఆడమని చెప్పట్లా ఇక్కడ. అంటే అతనికి ఉన్నటువంటి భయాన్ని బట్టి, అయ్యో అతను ఎవరు నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడాడు. అయినప్పటికీ కూడా దేవుని కృప అతను విడిచిపెట్టలేదు. అలాగే దావీదు తీవ్రమైన పాపం చేసి పాపంలో పడిపోయాడు. అయినా కూడా అతని దేవుని కృప పునరుద్ధరించింది, అంటే అతను నూతనపరిచింది. అతను పాపంలో పడిపోయిన అతన్ని మళ్ళా సరిచేసింది. అది దేవుని కృప అంటే. కాబట్టి ప్రియమైన దేవుని అన్నారా, మరి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మనం జ్ఞాపకం చేసుకుని ఇందాక, నా కృప నీకు చాలును. అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 12:9 నా కృప నీకు చాలును అంటే ఏంటి? దేవుని కృప బలహీనతలో మనకు సహాయం చేస్తుంది. కన్నీళ్లు ఓదార్పులు, మనకు కన్నీళ్లు కాచి ఓదార్పిస్తుంది మనకి. అదేవిధంగా ఓటమిలో ఓడిపోయిన దాంట్లో కూడా మనకి ఆశా నిగ్రహాన్ని మనకు కలగజేస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనల్ని మనుషులు వదిలేవచ్చు కానీ దేవుని కృప ఎన్నడూ కూడా మనల్ని వదిలివేసే పరిస్థితి లేదు. మీరు నమ్ముకున్నటువంటి మీ అన్నదమ్ములు మిమ్మల్ని వదిలేయచ్చు, మీ స్నేహితులు మిమ్మల్ని వదిలేయచ్చు, ఆఖరికి తల్లిదండ్రులైనా వదిలేయచ్చు. కన్న తల్లిదండ్రులు చాలా మంది, కన్న తల్లి చిన్న బిడ్డని తీసుకెళ్ళి నలుగురు తెలిస్తే మరి అవమానం అని చెప్పేసి వాళ్ళు చేసిన పాపం బయట పడకూడదని చెప్పేసి తీసుకెళ్ళి కంచిల్లోనూ డొంకల్లోనూ పడేసేస్తున్నారండి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, తల్లైనా మరచినేమో కానీ నేను నిన్ను మరవను, ముదువు వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని చెప్తాను. కాబట్టి మరి ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కృప గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ కృపను గుర్తిస్తారో, ఎవరైతే ఈ కృపాసనం దగ్గరకు వస్తారో మీకు నేడే రక్షణ. ఏం చేద్దంటే, ఉచితంగా వచ్చేటువంటి కృపను పొందుకోవడంలో మనం ఎందుకు వెనకాడాలండి? ఉచితంగా వచ్చే కృపను మనం పొందుకునే విషయంలో ఎందుకు వెనకాడాలి? చూడండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. సమాధానమైనటువంటి కృప మరి నీ యందు తొలగిపోదు. నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ప్రభు మనకు వాగ్దానం చేశాడు, ఆయన కృప నీకు తోడుగా ఉంటుందని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగ్గ దేవుడు. కాబట్టి అటువంటి దేవుని దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీవు వచ్చినట్లయితే ఆయన కృప నువ్వు పొందుకుంటావు. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయం అనే పలక మీద నీరు కట్టి ఫలించేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.